ఎటువంటి రోగాలున్నా కూడా ఈ నీళ్లు తాగితే సరిపోతాయంట ఏమన్నా? ఖండితం కరెక్ట్. ఇది మాత్రం సత్యము అంటున్నారు. ఎట్లుందన్న నీళ్లు అక్కడ? తీగ మేము కూడా తాగచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూడా తాగచ్చండి ఆ నీళ్లు. రాజులు దాబెట్టిన బంగారు తీసుకెళ్లిన ప్రదేశం ఇదే. హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు సాగరా వ్లాగ్స్. సో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనము ముళబాగాలకు వచ్చాము. ముళబాగాల్లో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ పేరు కృష్ణుని టెంపుల్, అంటే వేణుగోపాల స్వామి టెంపుల్. ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ క్లోజ్ అయింది. సుమారుగా ఒక 150 ఏళ్ల నుంచి ఇలాగనే ఉందంట టెంపుల్. చూడండి, ఈ టెంపుల్ ఇక్కడి వరకు నేను ఎక్కడైతే నిలబడ్డానో అంతవరకు ఉన్నింది. సో ఇక్కడ ఒక పెద్ద గోపురం కూడా ఉన్నింది. ఆ గోపురం కూడా లేదు ఇప్పుడు. నేను లోపలికి వెళ్ళేసరికి మీకు మ్యాప్ చూపించేస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో ఇంకొకటి కనుక్కున్నాను ఏంటంటే, ఇక్కడ కింద భూమి లోపల కొన్ని విగ్రహాలు పూడబడ్డాయి. అండ్ వేణుగోపాల స్వామి ఉద్భవమూర్తి, ఆ మూర్తిని కూడా తీసుకెళ్ళిపోయి వేరే పక్క పెట్టుకున్నారంట. సో ఇదంతా పాతకాలంలో జరిగిండేటువంటి ప్రదేశము, జరిగిండేటువంటి ఇష్యూ అయింది. అంటే వేణుగోపాల స్వామిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే పక్క పెట్టారంట. సో ఈ ఊరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి ఇక్కడ ఒక మూర్తిని పెట్టారు, వేణుగోపాల స్వామి మూర్తిని పెట్టారు. సో టెంపుల్ అంతా మొత్తం పగిలిపోయింది. కావాలంటే మీరు చూడండి, మొత్తం టెంపులే లేదు. మొత్తం టెంపుల్ అంతా గీంపౌండ్ అంతా మొత్తం అక్కడ ఏదైతే గోపురం చూస్తున్నామో వెనక సైడు, ఆ గోపురం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా పురాతనమైన పాతకాలం నాటి గోపురం. ఈ టెంపుల్ వచ్చేసరికి 3000 సంవత్సరాల టెంపుల్ అంట. 150 ఏళ్ల నుంచి ఇట్లే ఉందంట టెంపుల్. సో ఎవరన్నా చూడాలి అనుకుంటే ఇక్కడ వేణుగోపాల స్వామి ఉన్నారు. ఆ గర్భగుడి లోపలికి కూడా వెళ్ళి చూపించేస్తాను. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, గ్రహణం పట్టే రోజు పాము సూర్యుని మింగుతుంది కదా, అలా ఒక ఇది కూడా ఉంది. తర్వాత ఏనుగుది కొంచెము ఏనుగుది చెక్కినారు కొంచెము, అది కూడా ఉంది. సో ఇక్కడ వరకు టెంపుల్ ఉన్నింది. మొత్తం టెంపుల్ అంతా పగిలిపోయింది. సో ముందుకెళ్ళిపోయి చూసాము. అండ్ ఇంకోటి చెప్పాలి, మెయిన్ కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు కూడాను చిన్న పిల్లలు రెడీ చేసుకున్నారంట. ఈ ఊరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లలు రెడీ చేసుకున్నారంట. అన్న రానా ఒక నిమిషం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నా అన్న ఇక్కడ? 50 ఏళ్ళ నుంచి ఉన్నారంట. అట్లా ఉంది అప్పటి నుంచి? అట్లే ఉంది. సో ఫ్రెండ్స్, ఈయన చెప్పే ప్రకారం ఏంటంటే ఒక 50 నుంచి 60 ఏళ్ల వరకు వీళ్ళు ఉన్నారంట. అప్పటి నుంచి ఇట్లే ఉందంట టెంపుల్. సో ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా పగలగొట్టేస్తున్నారు. ఆ విగ్రహం కూడా చూపిస్తాను. అండ్ ఏదైతే గుహ మాదిరి చేస్తారో, అంటే బంగారం ఏదైతే తీసుకెళ్ళిపోయినారో అది కూడా చూపించేస్తాను. ముందుకెళ్ళిపోయి ఈ వీడియోని ఫస్ట్ చూసిన తర్వాత మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎట్లా ఉంటుంది అని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, దేవుని పాదాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైతే మహేంద్ర చేయబెట్టుకున్నాడో అక్కడ దేవుని పాదాలు ఉన్నాయి. చూడండి, అతి పురాతనమైన విగ్రహం ఇది. చూడండి, మొత్తం అంతా ఎరగొట్టేశారు. ఇది ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంట. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాము ఎలా ఉంటుంది అని చెప్పి. చూసిన తర్వాత ఏముందో అదంతా తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇది టెంపుల్దే వస్తుంది. ఇది కూడాను దీనిపైన గోపురం ఉన్నిందంట. గోపురం కూడా లేదు, అట్లే తీసేస్తారంతా. సో ముందుకెళ్ళిపోయి చూద్దాము ఇంకా ఏమేమి ఉంది, ఎట్లుంది, ఏంటి అని చెప్పి. అన్న లోపలికి వెళ్దామన్నా? రా నువ్వు రా. సో ఫ్రెండ్స్, ఇంకా ముందుకెళ్తే చూడండి టెంపుల్ చూస్తున్నారు కదా మీరు. చూడండి, ఇంతే. ఇప్పుడు ఏదైతే నేను ఇక్కడ చేయబెట్టానో చూడండి, ఇక్కడ చేయబెట్టాను చూడండి, ఇదంతా రాళ్ళు మొత్తం అంతా టెంపుల్దే అంట. సో ఇంతవరకు టెంపుల్ ఉన్నింది. ఇక్కడ ఒక పెద్ద రాజగోపురం అంటాం కదా, అట్లా రాజగోపురం ఉన్నింది. సో ముందుకెళ్ళిపోయి చూద్దాము. ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాను, ఇంకా అంతా చూపించేస్తాను ఎలా ఉంది అని చెప్పి. సో చూడండి, ఇదంతా రాళ్ళంతా, ఈ రాళ్ళంతా టెంపుల్దే అంట. ఏంటి జనాలు వచ్చేది.
సో ఇదంతా జనాలు వచ్చేదానికి కూర్చోన్నదానికి రూములు మాదిరి పెట్టిండ్రంట. ఇది ఫస్ట్ మనమైతే వేణుగోపాల స్వామి మూర్తి లోపల ఉన్నారు, అది కూడా చూపించేస్తాను ఎట్లా ఉంది అని. చూడండి, మీరు పైన చూడొచ్చు. ఇంకా వేణుగోపాల స్వామి ఎందుకు ఉద్భవ మూర్తి కూడా తీసుకెళ్ళిపోయినారు. మనకు ఒక ఊరైన చెప్పిన విచారము ఏంటంటే టిప్పు సుల్తాన్ కాలంలో వచ్చి ఇక్కడ పగలగొట్టిన తర్వాత తీసుకెళ్ళిపోయినారంట. అన్న ఇక్కడే కదా పాము ఉన్నింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చూడండి ఇక్కడ పాము చిత్రం ఉంది ఒకటి. చంద్రుడు సూర్యుడు ఇక్కడ ఒక సూర్యుడు చిత్రం ఉంది, పాము మింగేటట్టుగా ఒకటి రాశారు. ఇది యాక్చువల్లీ ఇది విజయనగర సామ్రాజ్య అరసులు కట్టించేటువంటి టెంపుల్. సో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అంటే మీకు తెలిసిన విజయనగర సామ్రాజ్యాల అరసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టించేటువంటి టెంపుల్ ఇది. ఇక చూడండి ఆంజనేయ విగ్రహం కూడా ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. చెప్పన్నా, ఇక్కడెక్కడో మొత్తం అంతా పూడకపోయిందంట కదా, ఇవేనా? సో మహేంద్ర, అది తీ మహేంద్ర. చూడండి ఇదంతా విగ్రహాలే. ఇప్పుడు మహేంద్ర ఏదైతే చేయబెట్టినారో అట్లా ఉండదు. ఇట్లంతా ఇదంతా పూడిపోయింది. డిజైనింగ్ మళ్ళా పూడిపోయింది. అదే ఇదంతా విగ్రహాలే అంట, కానీ ఇదంతా పూడక లోపలికి పూడిచ్చిపోయిందంట. సో చూడండి ఇక్కడ అర్ధం కాంపౌండ్ ఉంది, ఇంకా అర్ధం కాంపౌండ్ లేదు. సో ఎక్కడైతే పడేస్తున్నారో అంతా మొత్తం అంతా టెంపులే. చూడండి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి, ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి చూడండి ఇదంతా పగలగొట్టిండేటివే. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయి చూద్దాము ఎట్లా ఉంది అని చెప్పి. ఇప్పుడే వద్దులే ఉండనా, గర్భగుడిలో మళ్ళా పోదాం. చూడండి పాతకాలం నాటి అతి పురాతనమైన గోపురం ఇది. సో చాలా పురాతనమైన గోపురము, చాలా పాతకాలం నాటి గోపురము. ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి ఉన్నింది ఈ గేట్ లోపలే, అంటే గర్భగుడి లోపలే. సో ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉన్నిందంట. సో ధ్వజస్తంభం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. అడుక్కి ఒక్కొక్క విగ్రహం ఉందంట. చూడండి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇదంతా పగలగొట్టిండే టెంపులే. ఇంకా చూడండి దీని లోపల వెళ్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అతి పురాతనమైన పాతకాలం నాటి టెంపుల్. మీరు చూడొచ్చు, ఈ రాళ్ళు చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంత పురాతనమైనగా ఉంది ఈ టెంపుల్ అని చెప్పి. అంటే ఇక్కడ ఒక చాప విగ్రహం ఉంది. ఏదైతే మహేంద్ర టచ్ చేసి చూస్తున్నారో అది చాప విగ్రహం. అంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఆఫ్ చేయి మహేంద్ర, లైట్ టార్చ్ లైట్ ఆఫ్ చేయి, కనబడదు. సో ఇక్కడ చాప ఉంది, గుర్తుంది అంటే ఇక్కడ నీళ్లు ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఒక వెల్ కూడా ఉంది, అంటే బావి కూడా ఉంది. ఆ బావి వచ్చి వేణుగోపాల స్వామి బావి అంటారంట. సో ఆ బావి కూడా చూపించేస్తాను ఎలా ఉంది అని. సో ఇంకా ముందుకు వెళ్ళిపోయి చూద్దాము. సో ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను నేను, చూడండి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది గర్భగుడి బ్యాక్ సైడ్. అంటే గర్భగుడి ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహం వెనకల సైడ్ మనం ఉన్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తా అనేది మాత్రము చూడండి, ఇక్కడి నుంచి బంగారు తీసుకెళ్ళిపోయినారంట. రాజులు దాబెట్టిన బంగారు తీసుకెళ్ళిన ప్రదేశం ఇదే. పెట్టు లోపల టార్చ్. చూడండి లోపలికి చూపించేస్తాం ఎలా ఉంటుంది అని. చూడండి ఇక్కడి నుంచి బంగారు తీసుకెళ్ళిపోయినారంట. ఇక్కడ ఉన్న ఊరు ప్రజలు చెప్పారు మనకు.
పిలుచు ఆయనని. చూడండి ఇదంతా పగలగొట్టిండేటువంటి టెంపుల్. అన్న ఎక్కడి నుంచో నా నిధి తీసుకోపోయింది? నిధి అంటే బంగారు ఏమో తీసుకెళ్ళిపోయినారు అన్నారు కదా. తీసుకొని తెలియదు. ఇది తొట్టి అంటే అర్థమైంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బంగారు తీసుకెళ్ళిపోయినారంట. సో ఆయన చెప్పిన ప్రకారం ఇది మనకు వచ్చిండే ఇన్ఫర్మేషన్. ఇంకా ముందుకెళ్ళిపోయి చూద్దాం. ఇంకా గర్భగుడి ఉంది, శిఖరం చూపించాలి. ఇంకా అభిషేకం చేస్తాను దేవునికి, అప్పుడు ఆ నీళ్లు ఇట్లా పోతామని కాలువ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే ఇక్కడ మీకు ఏదైతే మీకు ఈ రాయి ఇక్కడ చూపిస్తున్నానో దేవునికి అభిషేకం చేసిన వెంటనే అక్కడి నుంచి వచ్చి నీళ్లు పడి ఆ తర్వాత ఇక్కడ కాలువ ఉంది కదా, ఈ కాలువ నుంచి ముందుకు వెళ్ళిపోతానిందంట. సో ఇప్పుడైతే మూతపడ్డా కాబట్టి మనం చూడలేము. సో ఇంకా ముందుకెళ్దాము. గర్భగుడి చూపిస్తాను. ఇంకా మీకు చెప్పాల్సిన ప్రదేశం ఒకటి ఉంది, అదేంటంటే గోపురం చూపించేస్తాను. సో ఎట్లా ఉంది అని చెప్పి చూడండి. బీగం తీన. సో ఫ్రెండ్స్ ఇదే మనకి మెయిన్ గర్భగుడి. సో గర్భగుడి మాత్రం మిగిలిపెట్టారు. సో ఇప్పుడైతే మనకు గర్భగుడి చెప్తే ప్రస్తుతానికి ఏదీ లేదు. సో విజయనగర సామ్రాజ్యం ఎవరైతే కట్టించారో కృష్ణదేవరాయ అనేటువంటి మహారాజు ఆయన నిర్మించిన టెంపుల్. అవునన్నా? ఆయన నిర్మించిన టెంపుల్. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము గర్భగుడి లోపల వెళ్తున్నాము. గర్భగుడి లోపల వెళ్ళేసరికి ఎట్లా ఉంటుంది అని చెప్పి చూడండి. ఇదంతా కృష్ణుందే, అంతా కృష్ణుందే. ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు ఉండరు కదా, వీళ్ళు తెచ్చి ఫోటోలు అంతా పెట్టి ఇచ్చేస్తా ఉండేది. ఫస్ట్ లో విగ్రహం లేదు, ఇది ఏమీ లేదు, మన దేవస్థానం ఇది కాకూడదు అని చెప్పి ఫోటోలు అంతా ఎత్తుకొచ్చి ఇటు పెట్టి ఈడ స్టే చేస్తారు. నైట్ టైం అయితే ఇటు వచ్చి ఒక స్టే చేస్తారు, లైటింగ్స్ అంతా వేసుకొని. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మ్యాప్ చూపిస్తాను అని చెప్పాను కదా, సో మ్యాప్ కూడా చూపించేస్తాను ఎట్లా ఉంది అని చెప్పి. ఇక్కడ చూడండి టెంపుల్ మ్యాప్ ఇలా ఉంది. వేణుగోపాల స్వామి దేవాలయ ట్రస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇంత బాగుంది చూడండి ఆ గర్భగుడి. ఇప్పుడు ధ్వజస్తంభం ఏదైతే ఉందో అక్కడ చేపెట్టు, గర్భగుడి అది ధ్వజస్తంభము. అండ్ ఇదొక ద్వారము. ఇప్పుడు ద్వారము మళ్ళీ ఈడ ఇందాక చూపించాను మీకు, అది ఇరగొట్టింది మంటపము. మళ్ళా ఇక్కడ గోపురం అంతా ఉన్నింది చూడండి. ఇంతవరకు ఉన్న టెంపుల్ ఇప్పుడు లేదంటే ఇంత ఉంది అంతే. అంటే ఇదంతా కూడా లేదు, పిల్లర్లు అంతా చేస్తారు, అవంతా ఏమీ లేవు. అయితే లేదు, ఈ కాంపౌండ్ అంతా కూడా క్లీన్ గా మొత్తం అంతా కాంపౌండ్ అంతా తీసేస్తున్నారు, అంతా పాల్గొట్టేస్తున్నారు. రాజుల ఫోటో కూడా అప్పట్లో ఆయన కట్టించిండేటువంటి మహారాజు. సో విజయనగర సామ్రాజ్య అరసులు అంటే కృష్ణదేవరాయ అనేటువంటి మహారాజు కట్టించిండేటువంటి టెంపుల్, అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ చూడండి వేణుగోపాల స్వామి ఉన్నారు. నువ్వు సైడ్కి రా. ఇక్కడ వేణుగోపాల స్వామి ఉన్నారు. ఇది ప్రతిష్టాపించిన వేణుగోపాల స్వామి. కానీ ఇక్కడ ఉద్భవం ఉన్నిందంట. కానీ ఇక్కడ ఊరి ప్రజలు మన టెంపుల్ని కాపాడాలి అని చెప్పి ఊరి ప్రజలు ఇక్కడ వచ్చి నిర్మించారంట. అండ్ గోపురం కూడా చూపిస్తాను ఎంత పురాతనమైన గోపురం అని చెప్పి. సో అంతా కృష్ణుని ఫోటోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ కృష్ణుడి దేవుని ఫొటోస్ ఉన్నాయి. అంటే ఇది ఒక వేణుగోపాల స్వామి గోపురం. సో ఫ్రెండ్స్ ఇంకా గోపురం చూపించేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు గోపురం చూపిస్తాను. ఎంత పెద్ద గోపురం అంటే ఇక్కడ లోపల వచ్చేసరికి ఇక్కడ చూడండి టార్చ్ ఎక్కడ పోతుందో అంతవరకు గోపురం. ఇంకా ఎత్తు పైకి చూడండి మొత్తం అంతా గోపురమే ఉంది. ఫుల్ అంతా గోపురం ఉంది. కలిసి ఉండేది ఆడపైన. సో పైన వెళ్ళేసరికి కలశం ఉంది. సో చూస్తే కొంచెము గోపురం చాలా లోపలికి ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇంకా కృష్ణుడిని అంటే బావి ఉంది అని చెప్పారు కదా, అది
ఇంకా ఇక్కడ కళ్యాణి ఉంది, ఆ కళ్యాణి కూడా చూపించేస్తాను. సో ముందుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు చూడండి, ఊరికే కొంచెం అట్లా ఊరికే అట్లా తగులుకొని ఉందంతే. సో ఇప్పుడు కొంచెమైనా కూడా వర్షం పడినా కూడా పడిపోయేటట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, పాతకాలంలో కట్టిండేటువంటి ఇక్కడ చూడండి, పాతకాలంలో మట్టిలో కట్టారు. కానీ ఎన్ని మినిమం అన్నా కూడా 2 feet అంతవరకు మట్టేశారు. కానీ మొత్తం అంతా క్రాష్ అయిపోయింది, అంటే పాల్గొట్టేశారు. చూడండి ఎంతెంత పెద్ద రాయిలు ఉన్నాయంటే అంతంత పెద్ద రాయిలు ఉన్నాయి. చూడండి, గోపురం అతి పురాతనమైన గోపురం, చాలా పాతకాలం గోపురం, చాలా పాతకాలంది, అంటే అతి పురాతనమైన గోపురం. మీరు చూడొచ్చు, గోపురాన్ని జూమ్ చేసి పెడుతున్నాను నేను. ఇక్కడ విగ్రహాలు కూడా కొన్ని పోయినాయి. గోపురం పైన విగ్రహాలు ఏదైతే ఉన్నాయో విగ్రహాలే అనేటువంటి అర్ధర్థం విగ్రహాలు ఉన్నాయి. సో ఇంకా వెనకల వెళ్ళి చూపించాలి, ఇంకా ముందుకు చూపించేస్తాను ఎలా ఉంటుంది అని చెప్పి చూసి. సో వెనకల ఆంజనేయ స్వామి విద్య నేర్చుకున్న ప్రదేశము, అది కూడా చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో పైన వెళ్ళేసరికి ఆంజనేయ స్వామి పాదాలు కూడా ఉన్నాయంట, అది కూడా చూపిస్తాను ఎట్లా ఉంది అని చెప్పి. అక్కడ పైన రాజులు కట్టించిండేటువంటి కోట కూడా ఉంది పైన, అది కూడా చూపిస్తాను ఎట్లా ఉంది అని చెప్పి. సో బావి ఇంకా కోనేరు కూడా ఉందంట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెంపుల్ కోనేరు ఉంది, మళ్ళీ ఇక్కడ బావి ఒకటి ఉంది, ఆ బావి కూడా చూపించేస్తాను ఎట్లా ఉంది అని చెప్పి. ఫ్రెండ్స్, మీకు మ్యాప్ చూపించాను కదా, ఆ మ్యాప్లో ఉండేటువంటి ప్రదేశం ఇది. సో ఇది ఆల్రెడీ ఇంకా పడేటట్టుగా ఉంది, మీకు చూపిస్తాను ఏంటి అని చెప్పి. కొంచెం తగులుకొని ఉంది, అంటే కొంచెం. ఓ ఇక్కడ తేనె పురుగులు కూడా ఉన్నాయి. సో ఒక్కటి కొరికిందంటే చాలు. ఫ్రెండ్స్, ఇక్కడ పాము పోయింది, ఒకటి పాము కూడా పోయింది. ఆ పాము పోయిండే పొర్ర కూడా ఉంది ఇక్కడ, చూడండి ఎట్లా ఉంది అని చెప్పి. ఉందా పాము? పాము కాదు, పర్ర మాత్రమే. అది ఈ పక్కన షేక్ చేతు చూడండి, పాము పోయిండే పొర్ర కూడా ఉంది, దీని లోపల పాము కూడా పోయిందంట. మీకు ఇప్పుడు ఎడమ వైపు, అంటే గుడి ఏదైతే ఉందో ఆ గుడి ఎడమ వైపు మనం తీసుకొచ్చాము కెమెరాకి. చూడండి ఎంత పగలగొట్టేశారంటే మొత్తం అంతా టెంపులే, పురాతనమైన టెంపుల్, 3000 సంవత్సరాల నాటి టెంపుల్ అంట. కానీ 150 ఏళ్ల నుంచి ఇట్లానే ఉందంట టెంపుల్. సో టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి చూడండి, ఇదంతా మనం ఇప్పుడు నడుస్తానేదంతా టెంపుల్దే అంట, వేణుగోపాల స్వామి టెంపుల్. కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి ఉద్భవమూర్తి అంట ఇది. ఒక రాయి తీసేసి రాయి లోపల నుంచి బంగారు తీసుకెళ్ళిపోయినారంట. చూడండి. సో ఫ్రెండ్స్, ఇంకోటి చెప్పాలి, ఇది ఇక్కడ చూడండి, ఇదంతా కాంపౌండే, ఇదంతా గుడి కాంపౌండే, ఇదంతా లేనే లేదు, అంతా క్లీన్గా మొత్తం అంతా దొబ్బేస్తున్నారంట. టిప్పు సుల్తాన్ కాలంలో దొబ్బేశారంట ఇదంతా. సో ఇప్పుడు మనం నడుచుకొని వెళ్తా అనేదంతా టెంపుల్దే. చూడండి మొత్తం అంతా పగలగొట్టేస్తున్నారు. 150 ఏళ్ల నుంచి ఇట్లే ఉందంట టెంపుల్. అండ్ అక్కడ చూపించు చేప. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేప గుర్తుంది. చేప అంటే నీళ్లు ఉన్నాయి అని చెప్పి ఒక ఇది ఉంది. సో వెల్ అంటే బావి, ఆ బావి కూడా చూపిస్తాను. ఆ బావిలో నీళ్ళే కరగవంట, ఇప్పటికీ నీళ్లు కరగవంట. చూడండి, ఇదంతా టెంపుల్దే, మొత్తం అంతా రాళ్ళంతా టెంపుల్దే. నేను ఇప్పుడు కుడివైపు వచ్చాను. ముందుకెళ్ళిపోయి కోనేరు చూసేద్దాం, ఆ తర్వాత మీకు ఇంకా బావి చూపిస్తాను. అండ్ మీకు ధ్వజస్తంభం ఎక్కడైతే ఉన్నిందో చూడండి, మహేంద్ర చేయబడినాడు కదా, అది ధ్వజస్తంభం అంటారంట. సో ధ్వజస్తంభంని కూడా తీసి
పక్కన పడేశారు. సో వాళ్ళకి ఎందుకు అట్లా చేశారో ఏమో. ఇది దిగు బాగా ఉంది, ఇది అంతా పోయింది, ఇది దానికి పోయింది. అట్లా ధ్వజస్తంభం అంతా కూడా ఈడే ఉంది. మొత్తం ధ్వజస్తంభమే ఇక్కడ ఉంది. ఉంది మొత్తం ధ్వజస్తంభమే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనమైతే బావి చూపించాలి, ఇంకా కోనేరు చూపించాలి, చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరకు వచ్చేసాము. ఈ కోనేరు వేణుగోపాల స్వామి కోనేరు అంటారంట. ఇప్పుడు చూడండి, టెంపుల్ ఎంత దూరమో లేదు. చూడండి, ఇది టెంపుల్, ఇక్కడ టెంపుల్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కోనేరు ఉంది. సో చాలా పాతకాలం నాటి కోనేరు. పోదామా? పాతకాలంలో కట్టిండే స్టెప్స్ కూడా అలానే ఉన్నాయి. భద్రం, ఏదైనా పాములు ముసుల్లో ఏమైనా ఉన్నాయి అన్న. ఈ కోనేరు గురించి తెలుసా మీకు? రా చూడండి, అతి పురాతనమైన కోనేరు. ఇది పూర్తి సత్యం అయిపోయిందా? రా ఇక్కడ రా, ఇక్కడ రా, చెప్పనా ఇప్పుడు. ఇది పూర్తి పిల్లలు సత్యం అయిపోయిందా? చిన్నోడు మేము చిన్నోడు చేరి దీన్ని 50,000 60,000 ఖర్చు చేసి దీన్ని కొన్ని పైకి తీయలేదు నీళ్ళు మున్న. ఓకే ఫ్రెండ్స్, ఇది కోనేరు కూడా పూడకపోయిందంట. ఫస్ట్ ఇక్కడ ఊరి వాళ్ళు ఒక 50,000 నుంచి 60,000 రెడీ చేసుకొని ఇక్కడ ఉండేటువంటి మన్ను తీసి పైన వేసి, సో ఒక కోనేరు మాదిరి ఇది రెడీ చేసుకున్నారు. ఎందుకంటే ఈ టెంపుల్ ఇంప్రూవ్మెంట్ అయింటే చాలా బాగుంది. సో అన్న, ఇంకొకటి బాయ్ ఎక్కడో ఉంది అని చెప్తారు కదా, ఎక్కడ ఉంది? సో ఏం అక్కడ విశేషం ఏంటి? అదే నీళ్ళు మోసలు ఇంకా పోతాయి, కడుపు నొప్పి వస్తుంది కదా, ఆ నీళ్ళు వేసుకొని పోయి వాళ్ళు తాగేదానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే, ఇక్కడ కడుపు నొప్పి ఎవరికైతే వస్తుందో ఆ నీళ్లు మైసూరుకు తీసుకెళ్తారంట. సో అక్కడ వాళ్ళు ఆ నీళ్లు తాగితే బాగా అవుతారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది అని చెప్పి తాగుతారు. ఎట్లుందన్న నీళ్ళు అక్కడ? తీగ ఉన్నాయి, మేము కూడా తాగచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కూడా తాగచ్చండి ఆ నీళ్ళు. సో మా ముందుకెళ్ళిపోయి బావి చూపించేస్తాను. సో ఇది అయితే కోనేరు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము గోపాలస్వామి బావి దగ్గరకు వచ్చాము. ఈ బావి ఎన్ని తీసుకుంటాం నీళ్లు? మేము మా ముత్తాత కాలం ఇంకా తీసుకుంటాం. సో ఆయన చెప్పే ప్రకారము ముత్తాత కాలం నుంచి తీసుకెళ్తారంట. సో ఇక్కడ ఏంటంటే విశేషత, ఇక్కడ ఎటువంటి రోగాలున్నా కూడా ఈ నీళ్లు తాగితే సరిపోతాయంట. ఏమన్నా? ఖండితం, కరెక్ట్. ఇది మాత్రం సత్యము అంటున్నారు. ఈ వేణుగోపాల స్వామి నీళ్ళు ఎప్పుడు ఖాళీ అయ్యేదే కాదంట. ఖాళీ అయినా కూడా ఒక్కొక్క గ్లాసు నీళ్ళు వచ్చినా కూడా తీసుకెళ్తారంట. సో ఇక్కడ నుంచి మైసూరు వరకు తీసుకెళ్తారు. మైసూరు ఏం తక్కువ ఊరు లేదు. ఇక్కడ నుంచి బెంగళూరు 100 కిలోమీటర్స్, బెంగళూరు టు మైసూరు 120 కిలోమీటర్స్ అంతవరకు తీసుకెళ్తారంట. కొంచెం నీళ్ళు అయినా చాలా. ఎంత చల్లగా ఉంది తెలుసా. ఉండే జబ్బులు గిబ్బులు అన్నీ పోతాయంట. కడుపులో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా సరిపోతుందంట. సో గోపాల స్వామి బాయి అంటారంట. ఇక్కడ 24 అవర్స్ నీళ్ళు ఉంటాయంట. ఇప్పుడు కొంచెం ఉంటాయి. మనం జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఎత్తుకొని, ఎవరు జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ నీళ్లు తీసుకెళ్తారంట. ఎక్కడెక్కడ ఊరు నుంచో వచ్చి తీసుకెళ్తారంట నీళ్లు. కానీ ఇంకా కొంచెం ఏమైనా బాగుంది. చాలా బాగుంది నీళ్ళు. మామూలుగా మనం నీళ్లు తాగితే దగ్గు వచ్చిందంటే లోపల ఉండే ఇది పోతుంది అంటారు కదా. ఎంత కోల్డ్ ఉంది తెలుసా నీళ్ళు, ఎంత ఎండ ఉంది తెలుసా ఇక్కడ. అయినా కూడా ఇంత కోల్డ్ నీళ్ళు ఎక్కడా చూడలేదు. సో బాయ్ చూపించేస్తాం ఎట్లా ఉంది అని చెప్పి. రా ముందు తీసుకురా, ఆపకరా ఎండ ఉంది. అన్న ఎన్నేళ్ళు బాయ్ అన్న ఇది? చాలా పురాతనమైన బావి అంట. కెమెరా పట్టుకొని చెయ్యి, నీళ్ళలో పడిపోతుంది లేకపోతే. సో చాలా పాతకాలం నాటి బావి. చూడండి, ఆయన బిందె వదులుతున్నారు కదా. సో అక్కడి నుంచి నీళ్ళు వస్తాయంట. ఎన్ని రోజులు ఉంటాయన్న నీళ్ళు ఇవి? ఎనీ సీజన్ ఉంటాయి, కానీ ఇప్పుడైతే చాలా ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు కొంచెం చాలా ఉన్నాయి. ఎండాకాలంలో కొంచెం తక్కువ అవుతుంది.
కానీ ఎత్తుకోపోతానే ఉంటారు. ఊరుతా ఉంటాయి నీళ్లు. ఊరుతా ఉంటాయి. సో నీళ్ళు అయితే ఊరుతానే ఉంటాయంట ఇక్కడ. ఎప్పుడు నీళ్ళు చిక్కలేదా? నీళ్ళు ఎప్పుడు ఊరుతా ఉంటాయి, ఎప్పుడు ఎత్తుకోపోతాను. నీళ్లు వస్తూనే ఉంటాయి కానీ తక్కువ అయిపోతాయి. ఓ గ్లాస్ లో గిన్నెలో కూడా ఎత్తుకోవచ్చు. ఎత్తుకోపోవచ్చు. కానీ నీళ్ళు అంటే అంత శ్రేష్టము కానే కావాలని క్యూలో కూడా కాసే ఉండే గ్యాస్ట్రిక్ అంతా పోయింది. నిజంగా ఉండే గ్యాస్ట్రిక్. మీరంతా గట్టిగానే ఉన్నారు నిజంగా ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, నీళ్లు తాగాను నేను. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు తాగితే ఉండే శక్తి అంతా వచ్చినట్టు అయింది. సో చాలా బాగుంది. సో ఇంకా నైట్ అంతా ఉండి ఎత్తుకొని పోతారు ఎండాకాలంలో నీళ్లు. సో ఎండాకాలంలో అయితే నైట్ అంతా ఉండి ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తారంట. సో ఎవరన్నా కట్టించింది? రాజులు కట్టించింది. అప్పట్లో రాజులు, అప్పట్లో అంటే పాత కాలంలో రాజులు కట్టించినారంట. సో మాకు ఊరు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే వేణుగోపాల స్వామి గుడి. సో ఈ గుడిలో నేను ఆల్రెడీ స్టోరీ చెప్పాను. ఆల్రెడీ 150 ఏళ్ల నుంచి ఈ గుడి పడిపోయిందంట. యాక్చువల్లీ ఇది పగలగొట్టిండేది టిప్పు సుల్తాన్ కాలంలో వాళ్ళు పగలగొట్టారంట. ఇక్కడ ఉండే బంగారంతా దోచుకొని వెళ్ళిపోయారు. సో నాకు తెలిసి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రము ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ ప్రదేశం అంటే ఈ ముళబాగల్ సిటీలో నాకు హెల్ప్ చేసింది మహేంద్ర ఛానల్ అందరికీ తెలుసు, అమ్ములు తెలుగు వ్లాగ్స్ అని చెప్పి. సో థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, జై శ్రీరామ్.